మాడిపోయిన ఆమ్లెట్ ఇంజూరియస్ టు హెల్త్. దయచేసి జాగ్రత్తగా ఉండండి. హే గాయ్స్, అందరికీ నమస్కారం. మీరు ఇంట్లో ఎప్పుడైనా ఆమ్లెట్ వేసారా? అది కూడా ఉల్లిపాయ ఆమ్లెట్ ఇష్టమా, లేదంటే ఉల్లిపాయ లేకుండా ఆమ్లెట్ ఇష్టమా? ఇలా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కండిషన్స్ పెట్టారా? చూసారా, ఇక్కడ మా చెల్లి కలుపుతుంది ఏంటో అనేసుకోవద్దు, ఆమ్లెట్ కోసమే వేస్తుంది. అదేంటంటే పఫీ ఆమ్లెట్ గురించి. ముందుగా 2 అండాస్ తీసుకుందాం. చూసారా మా రాకీ గడ వెనకాతల నుంచి ఎలా చేస్తున్నాడో. గుడ్డు అంటే చాలు పారిపోతాడు. 2 గుడ్లు తీసుకొని పగలగొట్టేసి వేసేసాను. అంటే కిందన వేసాను అనుకోవద్దు, ఆల్రెడీ కింద ప్లేట్ పెట్టాను, ప్లేట్ కాదు గిన్నె పెట్టాను, అందులో 2 గుడ్లు పగలగొట్టి వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. బ్లెండర్ ఉంటే బ్లెండర్ మీద చేసేసుకోండి. నార్మల్గా న్యాచురల్గా రావాలని చెప్పి కలపడం స్టార్ట్ చేశాను, కానీ కలపడం మాత్రం మామూలు పని కాదండి. అసలు వీడియో మాత్రం చాలా ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే అంతసేపు కలిపాము. నేను కలిపిన తర్వాత నెక్స్ట్ మా పిన్ని కలిపిన తర్వాత నెక్స్ట్ మా చెల్లి, అలా కలుపుతూనే ఉన్నాము. చెయ్యి చాలా నొప్పి వస్తుంది, దయచేసి ట్రై చేయకండి గైస్. బ్లెండర్ ఉంటే మీ ఇంట్లో చేసేసుకోండి ఈజీగా. 2 ఎగ్స్తో వస్తుందా లేదా పఫీ ఆమ్లెట్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇంతసేపు కలిపితేనే కానీ కొంచెం ఫోమ్ వచ్చింది. అలాంటిది అంత ఎక్కువ ఫోమ్ రావాలంటే ఇంకెంతసేపు కలుపుకోవాలో కదా. నేను కలిపి అలసిపోయాను. చూడండి, కిచకిచకిచకిలాడుతున్నాం మేము. ఇప్పుడు మీకు బాగా కనిపించడానికి లైటింగ్ కూడా పెట్టేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం తిప్పలేకపోతున్నాం. డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో వేసేద్దాం. సో కొంచెం ఫోమ్ వచ్చింది, మిక్సీ గిన్నెలో వేసి ట్రై చేద్దాం, అవుతుందేమో చూద్దాం. అంటే కొంచెంగా వేసుకోలేదంటే మళ్ళీ ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, తిప్పిన వేస్టే, ఎందుకంటే మళ్ళీ అలాగే వచ్చింది. తిప్పుకోవడమే ఫస్ట్ హ్యాండ్తో. కొంచెమైనా ఫోమ్ వచ్చింది, తిప్పిన వేస్టే. ఈ ఐడియా మా పిన్ని ఇచ్చింది కానీ వర్కౌట్ అవ్వాలి. సో ఇలా తిప్పుతూ ఉండాలి, ఇలా తిప్పుతూ ఉండాలి. మిక్సీలో వేసిన వేస్ట్. మనకి ఇది పర్లేదు, బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కడాయి ఫుల్గా ఇది మొత్తం వచ్చేయాలి, ఎంత పఫీగా వచ్చేయాలి ఆమ్లెట్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఎంత నురుగు మాత్రం వచ్చింది, ఎందుకంటే మా పిన్ని ఇందాక చెప్పినట్టు పెనంలో ఏమంటుంది. సో అందుకే పెనం రెడీ చేసేసాము. సో కలుపుతూ ఉండాలి, ఆయిల్ వేసేసుకున్నాం. చూసారా, ఆమ్లెట్ వేసినప్పుడు ఉప్పు కూడా అయిపోయింది. సాల్ట్ ప్యాకెట్ కొత్తది ఓపెన్ చేస్తున్నాం. మీకు పఫీ ఆమ్లెట్ ఎలా వస్తుందో చూడండి. అసలే మనకు ఓపిక తక్కువ, ఇంకా ఆమ్లెట్ వేయడానికి రెడీ అయిపోయాము. ఇంకా దాని ఇష్టం ఫ్లఫీగా వస్తుందో నార్మల్గా వస్తుందో ఇంకా అంతే కాదని చెప్పేసి వేసేసాను. వేసేసిన తర్వాత రౌండ్గా అయితే రాలేదు. ఏదైనా ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి టాలెంట్ ఉండాలండి, అది మనలో ఫుల్గా ఉంది. సో చూడండి ఎలా వస్తుందో. కానీ లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తాను, ఇందులో ఒక సీక్రెట్ ఉంది. అది ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా వస్తుందో కూడా నేను మీకు చెప్తాను. మూత పెట్టి వదిలేద్దాం, కొంచెం పొంగుద్దేమో చూద్దాము. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలా చేసినా ఆమ్లెట్ లాగే వచ్చింది ఫ్రెండ్స్. చాలా డిసప్పాయింట్ అయ్యాను. 1 గుడ్డు కాదు, 2 గుడ్డు కాదు, ఎన్ని గుడ్లతో చేసిన ఆమ్లెట్ ఇలానే వస్తుంది. కానీ దీనికి ఒక సీక్రెట్ ఉంది, అదేంటో చెప్తాను చూడండి. ఎంత తిప్పానో 2 గుడ్లని. అసలు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే ఇంకా తిప్పుడే మొదలు పెట్టాను ఈ ఫ్లఫీ ఆమ్లెట్ కోసమని. అట్లీస్ట్ కొంచెం పొంగినా బాగుండు, కానీ అస్సలు రాలేదు. నా పక్కన ఉందే చూడండి మా రాకీ, అది కూడా తినలేదు నేను పెట్టిన ఆమ్లెట్. దానికి కూడా నచ్చలేదు, దాని టేస్ట్ మాత్రం నచ్చలేదు, స్మెల్ మాత్రం బాగుంది. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ సీక్రెట్ ఏంటంటే వైట్ వేరేగా ఎల్లో వేరేగా తీసేసి వైట్ని మాత్రమే బ్లెండ్ చేసి బాగా అప్పుడు వేయాలంట, అదే సీక్రెట్. నేను ఏం వాడినా సరే వీళ్ళిద్దరే తింటారు. సరే ఉంటాను ఫ్రెండ్స్, చాలా బాధగా ఉంది మరి.